గురుభ్యో నమః. వివాహ పరమార్థం మరియు జ్యోతిష పునాదులు. నేటి ఆధునిక కాలంలో వివాహం అనేది ఒక సామాజిక ఒప్పందంలాగా మారిపోయింది. కానీ మన వైదిక సంస్కృతిలో దీన్ని వివాహ అంటారు. వివాహం అంటే వాహనం. ఇది మనిషిని భగవంతుని వైపు అంటే హరికృష్ణుని వైపు తీసుకువెళ్ళే వాహనం. గృహస్థాశ్రమం ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించడం దీని పరమార్థం. కేవలం భౌతిక సుఖాలు స్థిరత్వం మాత్రమే కాకుండా భగవంతునికి దగ్గర అవ్వడం కూడా దీని అంతిమ లక్ష్యం. వివాహానికి ముఖ్యమైన స్థానాలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం వివాహ జీవితాన్ని విశ్లేషించడానికి 5 ప్రధాన ఇళ్ళను చూడాలి. 2వ ఇల్లు కుటుంబము, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు ఇవన్నీ. 5వ ఇల్లు సంతానము, వివాహ ఫలం వంటిది. 7వ ఇల్లు భాగస్వామితో పరస్పర సంబంధాలు. 9వ ఇల్లు ధర్మం మరియు మీ నిజ స్వభావము. 11వ ఇల్లు లాభాలు మరియు కోరికలు. గురుడు ఈ 5 ఇళ్లకు కారకుడు గురువే కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు జాతకాలను గురుడు అత్యంత ముఖ్యమైన గ్రహం. నవాంశ చక్రాన్ని సూక్ష్మ లగ్నం అంటారు. ఇది మీ గత జన్మ అంటే ప్రారంధాలను మరియు అంతర్గత అనుభవాలను ప్రతిబింబిస్తుంది. లగ్నం మరియు లగ్నాధిపతి. నవాంశలోని మొదటి ఇల్లు లగ్నము మీ అంతర్గత కోరికలను డిజైర్లను సూచిస్తుంది. ఇది పెళ్లి పట్ల కావచ్చు లేదా వృత్తి పట్ల కావచ్చు. లగ్నాధిపతి అంటే లగ్నంలో ఆ కోరికను ఎలా నెరవేర్చుకోవాలో లేదా మీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియజేస్తాడు. ఉదాహరణకు లగ్నం బాగున్నా లగ్నాధిపతి శని లేదా రాహుతో కలిసి ఉంటే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నప్పటికీ మీ ప్రవర్తన లేదా మొండితనం వల్ల సంబంధం చెడిపోయే అవకాశం ఉంటుంది. వివాహ నిర్వహణ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ మ్యారేజ్ అని. నవాంశలోని 7వ ఇల్లు వివాహ నాణ్యతను సూచిస్తే 7వ ఇంటి అధిపతి మీ వివాహం ఎలా నిలబెట్టుకుంటారో తెలియజేస్తాడు. 7వ ఇంటి అధిపతి కేంద్రం లేదా త్రికోణాలలో శుభగ్రహాలతో ఉంటే కనుక ఎన్ని సమస్యలు వచ్చినా వివాహాన్ని నిలబెట్టుకోగలుగుతారు. వివాహ సుఖం మరియు అత్తమామలతో సంబంధం. వివాహ సుఖం 4వ ఇల్లు. నవాంశలోని 4వ ఇల్లు వివాహ సుఖానికి సంకేతం. 4వ అధిపతి ఇంటి అధిపతి ఏ ఇంట్లో ఉంటే ఆ పని చేయడం ద్వారా వివాహ జీవితంలో సంతోషం లభిస్తుంది. ఉదాహరణకు 10వ ఇంట్లో కలిసి పనిచేయడం, 9వ ఇంట్లో ఉంటే కనుక సుదూర ప్రయాణాలు, 6వ ఇంట్లో దాన ధర్మాలు చేయడం ద్వారా సుఖం లభిస్తుంది. అత్తమామల విశ్లేషణ. నవాంశలోని 7వ ఇంటి నుండి 4వ ఇల్లు అంటే D9లో 10th హౌస్. D9లోని 10th హౌస్ అత్తగానే సూచిస్తుంది. 7వ ఇంటి నుండి 10వ ఇల్లు అంటే D9లోంచి 4th హౌస్ మామగానే సూచిస్తుంది. ఇళ్లలో ఉన్న గ్రహాలను బట్టి వారి స్వభావము, ఆధ్యాత్మిక కోపము లేదా ప్రేమ ఇలా ఉంటుందో తెలుసుకోవచ్చు. నవాంశలో 7వ ఇంటిలోని శని ఉంటే కనుక అత్తమామల నుండి విపరీతమైన గౌరవం లభిస్తుంది. కానీ భాగస్వామితో సంబంధించి మాత్రం చాలా చల్లగా అంటే కోల్డ్గా ఉంటుంది. నవాంశలోని మోసం చేసే యోగాలు చీటింగ్ యోగాస్. వివాహేతర సంబంధాలు లేదా మోసాన్ని నవాంశ చక్రాలను 6వ ఇంటి ద్వారా చూడాలి. ఎందుకంటే ఇది 7వ ఇంట్లో 12వ ఇల్లు కాబట్టి. 6వ ఇంటి అధిపతి. నవాంశలోని 6వ ఇంటి అధిపతి లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి మోసం చేసే అవకాశం ఉంటుంది. 6వ ఇంటి అధిపతి 7వ ఇంట్లో ఉంటే భాగస్వామి మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రభావితం చేసే గ్రహాలు. రాహు, కుజుడు, బుధుడు మరియు చంద్రుడు మోసపూరిత ధోరణులను పెంచే గ్రహాలు. అయితే గురువు లేదా శుక్రుడి దృష్టి ఉంటే ఇలాంటి పనులు చేయకుండా నిరోధిస్తాయి. ముగింపు. నవాంశ చక్రం అనేది కేవలం వివాహానికే మాత్రమే కాదు, అది మన ఆత్మ యొక్క ప్రయాణాన్ని మరియు ప్రవర్తనను తెలుసుకోవడానికి ఒక అద్దం వంటిది. ధారకారక మరియు నవాంశను కలిపి విశ్లేషించడం ద్వారా జీవితంలో ఖచ్చితమైన ఫలితాలు పొందవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.